ఫ్రెండ్స్ ఇవాళ మనం ట్రూ నైట్ ఈ మూవీ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాము. స్టార్ట్ చేసే ముందే చెప్పేస్తున్నాను. అయితే ఈ సినిమాని చూసాక అంటే ఎక్స్ప్లెనేషన్ అంతా విన్నాక నన్ను జడ్జి చేయకూడదు. డోంట్ జడ్జ్ మీ. అంటే మూవీ ఎక్స్ప్లెనేషన్ ఇంకా ఇవ్వలేదు. స్టార్ట్ చేసేటప్పుడు కూడా నాకు అనిపించింది ఎందుకు అసలు ఇది ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పనే ఉంది, అసలు ఇది ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నీకు తప్పుగా అనిపించలేదా అని చెప్పి ఎన్నో ఎమోషన్స్ వచ్చాయి. స్టిల్ ఎందుకు చేస్తున్నా నాకు తెలియదు. ఇదంతా విన్నాక ఇది ఏ బూత్ సినిమానో ఎక్స్ప్లెయిన్ చేయడానికి రెడీ అయినట్టున్నాడు అనుకుంటున్నావేమో, అంత లేదు. నేను వాడి జోలికి వెళ్ళను, నేను ఇంకా చిన్నపిల్లనే. ఓకే, మూవీ స్టార్ట్ అవగానే ప్రిన్సెస్ ఇజబెల్లా అని చూపిస్తుంది. మామూలు ప్రిన్సెస్ కాదంట, ప్రపంచంలోని అతిపెద్ద కింగ్డమ్ యొక్క కింగ్ కూతురు ఇజబెల్లా. ఆ పాపకి 18వ పుట్టినరోజు వచ్చింది. అమ్మ బాబు వచ్చి పూల చేతిలో పెట్టి హ్యాపీ బర్త్డే చెప్పిపోతారు. అప్పుడే ఈ అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉన్న చక్కడబ్బా ఓపెన్ చేసిద్ది. ఓపెన్ చేయగానే లోపల 60 క్యాండిల్ బల్బు పెట్టినట్టు దగదగ లైట్లు వస్తా ఉంటాయి. ఏంటా అంటే రెడ్ కలర్ లో ఏవో వజ్రాలు అవి కలిసినట్టు ఉంటది. అది తీసి చూస్తుంది. మ్యాటర్ ఏంటంటే ఈ అమ్మాయి దగ్గర అది 18 ఏళ్ల నుంచి ఉంది. కానీ అసలు అది ఏంటో ఇప్పుడు దాకా అమ్మాయి తెలియదు. వాళ్ళ అమ్మ బాబు తెలియదు, ఈ అమ్మాయి తెలియదు, ఎవరికి తెలియదు. కానీ ఇది ఉందన్న విషయం అందరికీ తెలుసు. ఎవడు తెచ్చిచ్చాడో కూడా తెలియదు. 18 ఏళ్ల నుంచి అలా అలమారాలోనే ఉంది. నైట్ అయితే చాలు బెడ్ లైట్ యూజ్ చేసుకున్నట్టు అలమార ఓపెన్ చేసి పెట్టుకుని వాడుకోవడం తప్ప ఇది ఎందుకు వాడతారు ఏమవుతుందో తెలియదంట. లాస్ట్ గా 18 ఏళ్ళు వచ్చాయి, ఓటు హక్కు కూడా వచ్చింది. ఇప్పటికి కూడా తెలుసుకోకపోతే చండాలంగా ఉంటదని చెప్పి దాన్ని పట్టుకొని బయటకు వచ్చింది. ఏమన్నా తెలుసుకుందాం అని చెప్పి దాన్ని పట్టుకొని బయటకు వెళ్తుంది. పట్టుకొని అలా నడుచుకొని వెళ్తుంటే సడన్ గా చెయ్యి కాలిపోద్ది. అది పట్టుకుంది కదా, చీ అని కింద పడేగానే ఆ అమ్మాయి చుట్టూ ఓ మంట వచ్చింది. ఎవడో రింగ్ వేసి మంట పెట్టినట్టున్నాడు. మంట ఎంత పెద్దదిగా ఉంటదంటే చిన్నపిల్లని అక్కడ పెట్టినప్పుడు దొరుకుంటూ బయటకు వచ్చేవాళ్ళు. ఈవిడ మాత్రం బయటకు రాదు. ఓ మై గాడ్ వాట్ ఇస్ దిస్ అని అక్కడే ఉండిపోద్ది. కాసేపటికి ఆ మంటలో మాయమైపోయిందంట. ఈ లోపల రాజు రాణి అంకులు సేవకులు మొత్తం తిప్పి తిప్పి కొట్టిన నలుగురే వస్తారులేండి. వీళ్ళు కూడా ఓ మై గాడ్ అని చెప్పి దూరంగా ఉంచాను అలా చూస్తుంటారు. ఈ లోపల అమ్మాయి మాయమైపోద్ది. మాడిపోయింది అన్నట్లా మాయమైపోయింది. ఇలా బాబు పాపం అమ్మాయి కేవటం పెట్టుకుని బే ఎవడు కాదని చెప్పి ఎడుతుంటాడు. ఇప్పుడు మనం 18 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతాం. ఈ గుండు కింగాని చూస్తాం. ఇటు ప్రపంచంలోని అతిపెద్ద యుద్ధం గెలిచి వస్తానంట. వాడిని చూడండి, వెనకాల ముగ్గురు అంటే ముగ్గురు ఉన్నది అంతే సైనికులు. సూపర్ మ్యాన్ లాగా వెనకాల టెంట్ వేసుకొని తిరుగుతున్నారు. మళ్ళీ వీళ్ళు కూడా గొప్ప యుద్ధం గెలిచేసి ఇదిగో వీళ్ళతో ఈ బ్యాచ్ తో గెలిచేసి ఆ విషయం ఇలా వైపుకి చెప్పడానికి వస్తాడు. ఎన్నో ఏళ్ల పాటు యుద్ధం అయిందంట. అట్లీస్ట్ ఏదైనా విలేజ్ లోకి వెళ్ళి సినిమా తీసుకున్నా ఆ విలేజ్ లో జనాలైనా కనిపించేవాళ్ళు. ఇక్కడ ఎవడో కనిపించలే. అంత బడ్జెట్ సినిమా ఇది. ఇప్పుడే మనం మ్యాక్స్ అని చెప్పి ఇన్ని చూస్తాం. ఈడేంటంటే సైన్యాధిపతి అనమాట. జుట్టు చూడండి, విగ్గు పెట్టినట్టు ఎంత క్లియర్ గా అర్థం అవుతుందో. ఇతను యుద్ధం కంప్లీట్ చేసుకుని వచ్చి ఉంటాడు. వాళ్ళ కొడుకును కలుస్తాడు. ప్రతి ఒక్కడు ఈ కొడుకు గురించి మాట్లాడుతూ ఉంటాడు. నీ కొడుకు మామూలుడు కాదు, పెయింటింగ్లు భలే వేస్తాడు, చదువులో టాపడు, డ్రెస్సులు కొడుతుంటాడు, అమ్మాయిని వేసుకోవచ్చు అబ్బాయిని వేసుకోవచ్చు, అట్లాంటి డ్రెస్సులు కొడుతుంటాడు. ఇన్ని స్కిల్స్ ఉన్నాయి నీ కొడుకులు అని చెప్తే ఇటు ఒళ్ళు మండొద్ది. ఇటు దగ్గరికి వచ్చి పోయేటప్పుడు కత్తిని చేతిలో పెట్టి కత్తి తిప్పుగా అంటే ఏంటో నువ్వు తిప్పుతుందేడా. ఈ సిచ్యువేషన్ ఇలాంటి టైంలో చదువుకోవడం పెయింట్ వేయడం వీటి వల్ల పీకేదేం లేదు మనం. ఈడేమో అది కాదు డాడీ నేను పెయింటింగ్ ఎట్టేస్తాను తెలుసా చూడు అని చూపిస్తే వీళ్ళ నాన్నేమో పెయింటింగ్ వేసి ఏం చేస్తావు ఇప్పుడు ఈప్ మీద ఎతికిస్తావా. యుద్ధాలు అయ్యే టైం ఇది. తిండి మాత్రం గేదె తిన్నట్టు తింటుంటావు. ఆ పర్సనాలిటీ ఏమో చేంజ్ చేసుకొని సావు. కట్ చేస్తే కింగ్ చూస్తాం. కింగ్ వాళ్ళ ఇంట్లో ఒక అమ్మాయి పుట్టింది. అమ్మాయి ఇజబెల్లా. 18 ఏళ్ళు వెనక్కి వచ్చాం కదా, ఈ ఇజబెల్లా పుట్టింది. అబ్బా ఏడైనా కొంతమంది జనాలు ఉన్నది. ఇలా నీదేదో ఇందాక సైన్యం బ్యాచ్ లో వీళ్ళకే ముసుగేసి సైనికులు డ్రెస్సులు వేసి నుంచోబెట్టుంటే బాగుండేది కదా. సైన్యంతో యుద్ధం గెలిచి వచ్చాయని చెప్పి ముగ్గురుతో పాటు వచ్చాడు. అంటే ముగ్గురు సైన్యం కూడా ఇందులోనే ఉన్నది వేషం మార్చుకొని. అది ఇప్పుడు పాప పుట్టింది, ఇజబెల్లా నేమ్ పెట్టారు, అందరు గిఫ్ట్లు ఇస్తుంటారు. మనోడు కూడా వచ్చి పెయింటింగ్ గిఫ్ట్ ఇస్తాడు. కింగ్ గాడిద బాగుందంటే ఇటు గాడిద కదా గురవ అని చెప్తాడు. ఎడావిడి మధ్యలో ఇడు ఎవడో వస్తాడు. ఇడు వచ్చి దగదగ షైన్ అవుతున్న 60 క్యాండిల్ బల్బ్ అని చెప్పిలే అది తెచ్చి ఇజబెల్లా దగ్గర పెట్టి వెళ్ళిపోతాడు. జనాలు సైనికులు అదే ముగ్గురు ఏడ్చిల్లే వాళ్ళు బంధువులు వీడినే చూస్తూ ఉంటాడు. వాడు అలా వస్తాడు పెడతాడు వెళ్ళిపోతాడు. అడెవడు ఎవడికి తెలియదు. ఆపడానికి ట్రై చేయలేదు, ఆ గిఫ్ట్ ఏంటో అని అడగలేదు, ఏం లేదు. వచ్చాడు ఇచ్చాడు అయిపోయాడు. ఇప్పుడు మ్యాక్స్ గాని చూస్తే వాళ్ళ కొడుక్కి యుద్ధం ఎలా చెయ్యాలి, కత్తి ఎట్లా తిప్పాలి, తుపాకి ఎలా వాడాలి ఇవి చెప్తూ ఉంటే ఈడేమో ఓకే డాడీ ఓ గంట నువ్వు కత్తి తిప్పడం నేర్పించు, నేను ఒక గంట నీకు పెయింటింగ్ వేయడం నేర్పిస్తా, నువ్వు ఒక గంట తుపాకీ పేల్చడం నేర్పించు, నేను ఒక గంట నీకు చదువు చెప్తా. ఇలా డేస్ గడుస్తూ పోతాయి. ఇజబెల్లా పెద్దదైతే ఈడు పెద్దోడయ్యాడు. ఇంకా కత్తి పట్టుకోవడం మనకు రాలేదు. ఎగ్జామ్ పెడితే ఖచ్చితంగా కలెక్టర్ అయ్యేవాడు. ఇప్పుడు సేమ్ అదే సీన్ మళ్ళీ కంటిన్యూ అవుద్ది. అమ్మాయి అది తీసుకొచ్చింది, మంట వచ్చింది, మంట పోయాక పొగ వచ్చింది, మొత్తం మళ్ళీ చూపిస్తాడండి. ఈడేదో పెద్ద ట్విస్ట్ పెట్టి ఓపెనింగ్ లో ఇది ఎట్ట జరిగిందో చూపిద్దాం అన్నట్టు పెద్దగా ఫీల్ అయ్యి మళ్ళీ వేసాడు. ఇటు బడ్జెట్ తగలాడు. చూడండి ఎటు చూసినా నలుగురు బట్టులే మళ్ళీ కనిపిస్తున్నారు. కాస్ట్యూమ్లు లేవనుకుంటే వీళ్ళ దగ్గర వేయడానికి. మిగతా ఎట్టగొట్ట 100-200 ఇచ్చి తెచ్చేది కానీ సైనికుల కాస్ట్యూమ్ ఇదేదో ఇనుము చాలా ఎక్కువ ఉన్నట్టుందిగా, డబ్బులు లేక 4 తెచ్చేది. అయితే విషయం ఏంటంటే ఇప్పుడు ఏమైందో మీకు తెలుసు కానీ కరెక్ట్ గా తెలియదు. ఏంటి ఈ గుండు సచ్చినోడు అడుగుతాడనమాట, నా కూతురు తప్పిపోయింది, ఎవడైతే నా కూతుర్ని వెతికి తెస్తాడో నా రాజ్యంలో సగం రాజ్యం ఇచ్చేస్తాను అంటాడు. అక్కడ దాకా ఈ గుండుగడి దరిద్రం లాగా మొత్తం అంతా బానే ఉంటదండి. ఓకే కూతురు అంటే ఇష్టం, రాజ్యం పక్కపోతే పోయింది అని అనుకుందాం. చాలా మంది చేస్తారు కానీ ప్రతి ఒక్కరు దాంతో పాటు ఎదవలైన ఒకటి యాడ్ చేస్తారు. ఎవడైతే నా కూతుర్ని తెస్తాడో వాడికి సగం రాజ్యం ఇస్తాను, దాంతో పాటు నా కూతురుని కూడా ఇచ్చేస్తాను అని చెప్పి అంటాడు. ఇంకెందుకుగా నువ్వు కూతురుని కనింది ఆ మాత్రం దానికి ఎతకమని చెప్పడం ఎందుకు వస్తాయి ఈ గుండుగడికి ఆలోచనలు. అంటే ఏంటి
ఇప్పుడు వాడు ఎవడో ఎత్తకపోయి వచ్చాడు, వాడు ఆ మాట విన్నాడు అనుకోండి, ఏముంది మళ్ళీ తెచ్చి వెనక్కి ఇచ్చేస్తాడు కదా. ఇప్పుడైతే ఓన్లీ అమ్మాయి మాత్రమే ఉంది, వెనక్కి తెచ్చిస్తే అమ్మాయితో పాటు వాడు రాజ్యం కూడా ఇచ్చేస్తాను అంటాడు. ఎంతకంటే బెస్ట్ డీల్ ఆ కిడ్నాపర్కి ఏం కావాలి చెప్పండి. గుండు నున్నగా చేసే టైంలో బ్రెయిన్ కూడా ఓడబీకేసేటట్టున్నాడు వాడు ఎవడో కట్ చేసేప్పుడు. తీసుకొచ్చేస్తే కూతుర్ని ఇస్తా రాజ్యాన్ని ఇస్తా అన్నాడు. ఈ దరిద్రంలో ఇంకో దరిద్రం ఏంటంటే ఈడు ఉన్నాడు కదా సైన్యాధిపతి మ్యాక్స్, వీడికి విషయం తెలిసింది, ఈడు కూడా పోతాడు. అంటే వెళ్ళి అమ్మాయిని పట్టుకుని తెద్దామని చెప్పి సగం రాజ్యం ఈ అమ్మాయి వచ్చిందని చెప్పి సైన్యాధిపతి వాళ్ళ ప్రిన్సెస్ తప్పిపోతే సైన్యాన్ని తీసపోయి ఎతకాలి. కాదు అలా చేస్తే ఏమొస్తుంది, మట్టి వస్తుంది. అదే వెనకగోడ నుంచి ఎక్కేసి అక్కడికి వెళ్ళి అమ్మాయిని ఎతికి తీసుకొని వస్తే రాజ్యం వస్తుంది, అమ్మాయి వస్తుంది. అంటే అమ్మాయి వీడికి కాదండి, రాజ్యం వీడికి, అమ్మాయి ఏమో వీడి కొడుకు ఇద్దామని ప్లాన్. ఇంకో అమ్మాయిల జోలికి వెళ్ళడు, అంటే మంచి యుద్ధ వీరుడే గానీ వీళ్ళ వైఫ్ అంతకంటే గొప్ప యుద్ధ వీరురాలు, పట్టుకొని కొట్టేస్తుంది. వీడు ఇప్పుడు వెళ్ళి కరెక్ట్ టైం వచ్చింది పోయి ఎత్తుదాం అమ్మాయిని ఎతకాలి అంటే ఈడేమో నేనెలా ఎత్తుతాను డాడీ, తప్పిపోయిన పిల్లల్ని ఎతకడమే నా వల్ల కాదు, ఆ అమ్మాయి అగ్గిలో బొగ్గు అవ్వకుండా మాయమైపోయింది. ఇలాంటి వాళ్ళు నేనెలా ఎత్తుతానంటే వీళ్ళ డాడీ ఏమో నువ్వు ఎతకాల్సిన పని లేదు, నువ్వు వెనక వచ్చావు, ఎలాగోలా నా పలుకుబడి అది ఇది యూజ్ చేసి ఏదో ఒకటి చేసి అమ్మాయిని ఎదుగుతాను, నువ్వు అమ్మాయిని తీసుకెళ్లి కింగ్ చేతిలో పెట్టు, కింగ్ మళ్ళీ అమ్మాయిని చేతిలో పెట్టేస్తాడు, రాజ్యం అంతా నేను తీసేసుకొని వాడు బయట తోలేద్దాం. ఇప్పుడు ఇలా మోటామూలి మొత్తం సర్దుకొని బయలుదేరుతావు అనమాట. బయటికి వెళ్ళాక ఇప్పుడు ఎత్తుకుంటూ పోయి ఒక రెస్టారెంట్ లో కూర్చుంటావు అనమాట. వీళ్ళు సోది వాగుతామంటే అప్పుడే తెలుస్తుంది వీళ్ళే కాదు ఆ పక్క బెంచ్ వాళ్ళు కూడా అదే పనిలో వచ్చారు, చుట్టుపక్కల అందరూ అదే పని మీద వచ్చారు. నిజానికి ఓపెన్ ఆఫర్ అండి, ఎవడన్నా ఏం చేస్తాడు సైన్యాన్ని పంపించాడు, అట్లీస్ట్ ఒకసారి ఎత్తకండి కూడా ట్రై చేయాలి. పెద్ద పెద్ద ఆఫర్స్ ఇచ్చి వదిలేసి పడుకున్నాడు పోయి. వీళ్ళిద్దరు కూడా ఇంక ఇదే పనిలో ఉంటాడు. వీడైతే భలే ఉంటాడు, మేసాలు భలే ఉన్నాయి. వీళ్ళు వచ్చి మేము కూడా మీతో పాటు వస్తాం కలిసి ఎత్తుదాం అని అంటారు. ఈ మ్యాక్స్ గాడు సైన్యాధిపతుల్లా ఇతనైతే ఒప్పుకోడు, కానీ ఇలా కొడుకు జాన్ గాడు లేదు మీరు నాతో పాటు రావాల్సిందే, నాతో కలిసి ఎత్తుదాం, నాకు కొంచెం ధైర్యంగా ఉంటది, మా బాబు ఎవరైనా కనిపిస్తే చాలు నేను యుద్ధానికి పోతాను అంటుంటాడు. అని అన్నాక ఇంకా వీళ్ళందరూ కలిసి పొద్దునే కంటిన్యూ అవుతారు. నేను చెప్పిలా ఇలా రాజ్యంలో నలుగురు సైన్యం ఉండాలా, ఆ నలుగురు సైన్యం కవచాలు తీసేసి ఇప్పుడు వీళ్ళకి ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేశారు అనుకోండి, వీళ్ళ కవచాలు తీసేసి వాళ్ళకేసి మళ్ళీ షూట్ చేయాల్సి వస్తుంది. ఇన్ని కష్టాలు ఎందుకని చెప్పి నలుగురితో నడిపిస్తున్నట్టుంది. అయితే అప్పుడే వీళ్ళ డాడీ ఇంత పెద్ద ప్లేస్ కదా గుడ్డెద్దుల్లాగా ఆడాయిడు పడి తిరుగుతా ఉన్నాం, ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే బాగుండు అని చెప్పి అంటున్నప్పుడు ముచ్చుమేసం ఒకటి చెప్తాడు. ప్రిన్సెస్ మాయమైపోయింది కదా, మంట వచ్చింది, పెద్ద మంట జ్వాల అని చెప్పి ఏదో చూపించాడు. ఆ మంట వచ్చిన ప్లేస్ అంతా ఒక రకమైన వ్యాస్ట్ ల్యాండ్ లా చేంజ్ అయిపోయింది. అప్పుడే జాన్ గడ్ ఏం చెప్తాడు, అలా ఉండే ప్లేస్ నాకు ఒకటి తెలుసు, ఓ మంత్రగాడు ఉన్నాడు, వాడు సేమ్ అలాంటి ఆ ప్లేస్ లోనే ఉంటాడు, వాడు ఇప్పుడు పక్క ఊర్లోనే ఉంటాడు, వాడు గురించి నేను పుస్తకంలో చదివాను, నాకు అన్ని తెలుసు, పదండి వెళ్దాం అక్కడికి అని అంటాడు. అది కాదు అంటే ఇప్పుడు ఒక అమ్మాయి మాయమైపోయింది, అది కూడా అదృశ్యంగా ఏదో మ్యాజిక్ శక్తులతో మాయమైపోయింది, పెద్ద మ్యాజిక్లు చేసేవాడు పక్క ఊర్లోనే ఉన్నాడు. సైన్యాన్ని వేసుకుని ఎవడన్నా డైరెక్ట్ గా ఆడి దగ్గరికి వెళ్ళాలి కదా, తల్లిని గుండుగడికి పైనుంచి గుండంతా చెక్కేసాడు. ఇంకా వాడు ఏం చేయగలడు? ఇలా డాడీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు, అబ్బా పుస్తకాలు ఎంత వాల్యూ ఉంటుంది నాకు ఇప్పుడే తెలిసింది, ఇలా కొడుకును పొగుడుతాడు, చదువుకుంటే ఇంత మంచి జరుగుద్దా అని చెప్పి. కట్ చేస్తే మనం ఆ ప్లేస్ చూస్తాం. ఇప్పుడు ఒక పెద్ద కోట వచ్చింది, కోటలు మాత్రమే పెద్దగా చూపిస్తాడు, కోట లోపలికి వచ్చాక ఏమన్నది ముందు చూడండి, ఇప్పుడు చూస్తే తెలుస్తుంది. పెద్ద కోట లోపల మంత్రగాడు, ఇదిగో ఈడే మంత్రగాడు. చూడండి ఇప్పుడు ఇజబెల్లా అమ్మాయిని కిడ్నాప్ చేసి పక్కన నుంచోబెట్టి మాట్లాడుకుంటున్నాడు. ఆ లొకేషన్ చూడండి ఎలా ఉందో. ఈ పాపతో మాట్లాడుతూ ఇజబెల్లా నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, పుట్టి పుట్టగా నీ దగ్గరకు వచ్చేసి ఆ ట్యూబ్ లైట్ నీ దగ్గర నేను అదే 60 క్యాండిల్ లైట్ నీ దగ్గర నేనే పెట్టాను, నీకు 18 ఏళ్ళు అయ్యాక నేను పెళ్లి చేసుకుందాం అనుకున్నాను అని చెప్తాడు. అంటే 18 ఏళ్ళు అయ్యేదాకా దాన్ని బయటకు ఎత్తుకొని వెళ్దాం అనే ఉద్దేశం కూడా రాలి ఈ అమ్మాయికి. ఈడైతే ఇప్పుడు ఆఫర్స్ ఏం చెప్తాడు, నువ్వు నన్ను కానీ పెళ్లి చేసుకున్నావంటే నీకు అన్ని లాభాలే ఉంటాయి, నాకు ఎలాగో చావు అనేది లేదు, నీకు కూడా అసలు చావు అనేది లేకుండా చేస్తా, దాంతో పాటు నేను జీవితాంతం ఇలాగా యవ్వనంతో ఉంటాను అని అంటాడు. ఇజబెల్లా ఏమో ఓ ముడతల మొహం వేసుకుని యవ్వనంగా ఉన్నానని చెప్పి అంటే సిగ్గు లేదంటావు నీకు, అట్లీస్ట్ ఆ యవ్వనం అన్నావు ఏదో అలా చేంజ్ అయిపోయి రాజకుమారుడిలో ఉండి నా దగ్గరకు వస్తే నేనే వచ్చేసి ఉండే నీ దగ్గరికి, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను ఏం బీక్కుంటావు పోదా అంటే ఈడేమో నేనేం చేస్తాను, నేను ఆల్రెడీ చేయడానికి ఏం లేదు, మీ డాడీ నిన్ను ఎత్తుకుపోతే నేను ఇచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు. నా ప్లాన్ అదే, నీ గుండు బాబు గురించి నాకు చిన్నప్పుడే తెలుసు, వాడికి తెక్క ఎక్కువ, ఇట్లాంటి అభ్యాసం ఖచ్చితంగా వేస్తాడు, అందుకే నేను ఎత్తుకొని వచ్చేసాను. వాడు వేసాడు, ఇంకొన్ని రోజులు ఆగాక నిన్ను ఎత్తుకొని వెళ్తాను, ఈ లోపు నువ్వు అన్నిటికీ ఒప్పేసుకో, అయినా నువ్వు నన్ను ఓకే చెప్పేదాకా నాకు ఓకే చెప్పేదాకా నేను ఇక్కడే ఉంచుతాను, నా ఈ అహంకారం తగ్గిస్తాను, నువ్వు అప్పుడు దాకా కోటలే ఉండాలని చెప్పి డ్వార్ఫ్ అని చెప్పి ఎవరినో పిలిపిస్తాడు మగగుజ్జు అని చెప్పి. మామూలుగా మామూలుగా హైట్ గా ఉన్న అబ్బాయి వస్తాడు, వచ్చి ఈ అమ్మాయిని కోటలో పెట్టి ఏం కావాలో ఈ అమ్మాయికి అన్ని చూసుకో, నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలని చెప్తాడు. ఇప్పుడు పెద్ద మంట వచ్చి ఆ మంటలో పడి మాయమైపోతాడు. ఇడు ఈ అమ్మాయిని ఇప్పుడు జాగ్రత్త చూసుకోవాలంటే నాకు ఇది అర్థమే సావదు. మళ్ళీ ఇంకోటి ఆ ముసలి సచ్చినోడు ఉంటాడు, ఆ ముసలోడికి ఏదో కోరుకుంటది, ఆశ పుట్టింది, ఆ అమ్మాయిని తెచ్చుకున్నాడు, మళ్ళీ ఆ ముసలోడికి ఓపిక ఉండదు, టైం ఉండదు, దానివల్ల ఇప్పుడు అమ్మాయిని చూసుకోవడానికి మంచి అందమైన అబ్బాయిని పెట్టిపోతాడు, అడు తిప్పి వాళ్ళిద్దరు లవ్ లో పడతారు. ఈ మాత్రం బేసిక్ సెన్స్ అనేది ఒకటి ఉండదు, మళ్ళీ వీడికి ముసలోళ్ళకి అమ్మాయిలు కావాలి అంటే ఇక్కడ ఇప్పుడు అలా ఏం జరగదులేండి, బేసిక్ గా చెప్తాను అలా అవుతుంటదని. అంత సీన్ లేనప్పుడు ఎందుకంత ఓవర్ యాక్షన్, ఈ అమ్మాయిని తీసుకెళ్ళాలిగా, ఈ అమ్మాయిని తీసుకుని వెళ్తూ చెప్తాడు నాకైతే ఇలా చేయడం ఇష్టం లేదు, కానీ నాకు ఇంకో ఛాన్స్ లేదు అని అంటాడు. ఈ అమ్మాయి ఏం ఛాన్స్ లేదు, ఆ మొసోడు పీకేదేం లేదు కదా అని చెప్పి ట్రై చేసుకుందాం అనుకుంటున్నామంటే కాదండి, బేసిక్ గా నేను చాలా మంచోడిని, యాక్చువల్లీ మా ఫ్యామిలీ మొత్తం డ్వార్ఫ్లే అనమాట, అది చాలా పెద్ద రాజ్యం, బడ్జెట్ లేదు కాబట్టి
కాబట్టి అంత పెద్ద రాజ్యాన్ని ఇప్పుడు చూపించలేను. నా దురదృష్టం కొద్దీ నేను ఆ ఫ్యామిలీలో పుట్టినా సరే నేను మాత్రం చాలా పొడుగ్గా పుట్టాను. పొడుగ్గా పుట్టడం వల్ల అంత దరిద్రం అదృష్టం ఇట్లాంటి యదో నేమ్స్ అని పెట్టి నన్ను వెలేసి వచ్చేది. ఏం చేయాలో తెలియక అటు ఇటు తిరిగి మ్యాజిక్ షో చేసాం ముసలోడు ఉన్నాడని తెలియగానే ఇక్కడికి వచ్చేసాను. ఇటు దగ్గరికి వస్తే ఓకే నేను నా మ్యాజిక్ తో నేను చాలా సింపుల్ గా 5 నిమిషాల్లో మామూలుగా చేసేయగలను, నీవు ఫ్యామిలీలో కలిసిపోగలవు, కాకపోతే ఒక కండిషన్ ఉంది, నువ్వు కొన్ని కాగితాల మీద సైన్ చేయాలని చెప్పాడు. అయితే ఏమైంది, వీడి దరిద్రం కొద్దీ వీడు చిన్నప్పటి నుంచి చదువుకొని సావలేదు. పెద్ద అయినప్పటి నుంచి పుట్టవుదామని చెప్పి అనుకుంటూ ఉన్నాడు కానీ స్కూల్ కి పంపిస్తే చదువుకొని సావలేదు. సో చదవకుండా కాంట్రాక్ట్ మీద సైన్ చేశాడు. కాంట్రాక్ట్ మీద సైన్ అయిపోగానే తెలిసింది. ఆ ముసలోడు అన్నాడు, రెడ్డి సచ్చినోడా స్కూల్కి వెళ్ళి చదువుకోలేకపోతావు ఎందుకు నీ బతుకు, సైన్ చేసావుగా పో అయిపోయింది ఇక నీ బతుకు, ఇంకా నుంచి వచ్చే 1000 ఏళ్ల పాటు నువ్వు నా గులాంలా పనిచేయాలి. అంటే ఇంకా నుంచి ఒక 1000 ఏళ్ల పాటు ఈ మహల్లోనే ఉండాలి, బయటికి వెళ్ళలేడు, వాడు ఏం చెప్తే అదే చేయాలి. సో దిక్కు లేక ఇప్పుడు నేను మిమ్మల్ని బంధిస్తున్నాను అని చెప్తాడు. ఈ పిల్లేమో నా బాధని ఎవరు చెప్పుకోవాలి తెలియక ఏడుతుంటే నీ బాధ ఏంటో మధ్యలో అని చెప్పి అంటుంది. కట్ చేస్తే వీడిని చూస్తాం, అప్పుడు భలే ఉన్నాడండి వీడు, మేసాలు, వీడి జుత్తు, ఆ ఫేస్, ఇది కాస్ట్యూమ్ డిజైన్, ఆ మేకప్ వేసింది ఎవడో కనుక్కోవాలి. అంటే వీడు చేసే పనులన్నీ చాలా సీరియస్ గా చేస్తూ ఉంటాడు, కానీ ఆ మొహం మీద ఆ మీసం ఏందో కామెడీగా ఉందండి. ఇలా మాట్లాడుకుంటూ వెళ్తుంటది, ఎలాగో కనిపెట్టేస్తాం కదా ఆస్తిని ఎలా సర్దుకోవాలని చెప్పి. దీని తర్వాత కట్ చేస్తే నాకు ఈ సీన్ గుర్తొస్తే నవ్వు వచ్చేస్తుందండి. ఏమైందంటే ఒక భయంకరమైన బందిపోట్ల మందొచ్చేల మీద పడిద్ది. ఒక్కొక్కడు ఎలా ఉంటాడంటే ఆ డైరెక్టర్ గారు మొత్తం పింఛన్ బ్యాచ్ అంతా వేసుకొని వచ్చినట్టు ఉంటది. మంచి ఫిట్ గా ఉన్న యాక్టర్స్ ఎవరు దొరికినట్లేదు, ముసలి ఖాళీగా ఉన్న వాళ్ళందరినీ ఎత్తుకొని వచ్చేసాడు. వాళ్ళు తాళ్లతో ఇబ్బంది పడతా, ఏలాడలేక, కింద సరిగ్గా ల్యాండ్ అవ్వలేక, ముక్కుతా మూలుగుతా నానా కష్టాలు పడుతుంటది. పాపం చాలా ట్రై చేస్తారు. అయితే ఇప్పుడు ఈ బ్యాచ్ మొత్తంలో సైన్యాధిపతి వాడు ఉన్నాడు కదా మనోడు మ్యాక్స్, వాళ్ళంతా యుద్ధం చేస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళ కొడుకు వాళ్ళంతా వెనకాల దాక్కొని ఉంటారు. యుద్ధం అంటే అసలు ఎట్టుండిద్ది అనుకుంటున్నాం, మామూలుగా ఉండదు. ఇలా కత్తి అటు ఇటు తిప్పుతా ఉంటే ఇలా గాలికి అటు ఇటు ఎగిరిపోతా ఉంటది. కనీసం కత్తి దగ్గర టచ్ అయ్యేదాకా కూడా లేదు. ఓ పక్క వాడు అంత లావున కత్తి తిప్పుతున్నాడా, అట్లీస్ట్ రక్తం పడలేదు, ఓకే రక్తం రావట్లేదు, షర్ట్ అయినా చినికి చావాలి కదా, రక్తం ఎలాగో కనిపిదు, షర్ట్ కూడా చినగట్లేదు, వాళ్ళది టచ్ అవ్వగానే కింద పడిపోతున్నారు, టచ్ అయ్యిద్దని తెలిసినా కింద పడిపోతున్నారు. ఓపిక లేదు పాపం, వాళ్ళు ఏం చేస్తారు, చిన్న డ్రెస్ అయినా చంపొచ్చు కదా, ఎక్కడ డ్రెస్ చినిగిపోతే ఆ కాస్ట్యూమ్ డిజైనర్ ఆ కాస్ట్యూమ్ వాడు ఎక్కువ డబ్బులు అడుగుతాడని చెప్పి ఇలా బాధ. ఇలా ప్లాస్టిక్ కత్తులు అవి సామాన్లు తెగ ఊపుతా ఉంటారు, ఓపడం కింద పడిపోవడం, ఓపడం కింద పడిపోవడం. 5 నిమిషాలు కట్ చేస్తే ఇంకా నా వల్ల కాదు బాబా అలిసిపోయామని చెప్పి అందరూ అక్కడ పడుకున్నట్టు ఉంటది. వాడు కొడితే పడినట్లేదు, మళ్ళీ కత్తులతో ఫైట్ చేస్తాం కానీ ఒక్క రక్తం పొట్టుకోలేదు. ఇప్పుడు యుద్ధం కంప్లీట్ అయిపోగానే అలా పోతా ఉంటది అనమాట. ఇప్పుడు మంత్రగాడు ఉండే ప్లేస్ కి వచ్చేస్తారు. అక్కడికి వెళ్తూ ఉంటే మొత్తం ఎడారిలా ఉంటది, చాలా వేడిగా ఉంటది. అప్పుడే ముచ్చుమేసం వాడు చెప్తాడు, ఇంత వేడి ఏంటి అసలు, ఈ వేడికి నా బాటిల్లో ఉండాల్సిన నీళ్ళన్నీ ఇసుకలా మారిపోయి, ఇంత వేడి నేను ఎప్పుడు చూడలేదు అని అంటాడు. అప్పుడే మన జాన్ గడు, వారిని నీ మేసం నీళ్ళు ఇసుకగా మారడం ఏంట్రా, ఇది శాపానికి సంబంధించిన ప్లేసు, ఆడెవడో శాపం వేసినట్టున్నాడు, దాని వల్ల నీళ్లు చొక్క కూడా దొరకట్లేదు, నీళ్ళు ఇసుకగా చేంజ్ అయిపోయింది, వాడి శాపం వల్ల వేడికి కాదు, నువ్వు ఆ తలకాయ వేసుకుని దానికి ఆ మేసం పెట్టుకుని సగం రాజ్యం కొట్టేయడానికి వచ్చావు. వీళ్ళు ఇప్పుడు లోపలికి వెళ్తావు అలా మహల్ లోపలికి. ఇప్పుడు మనంతా విడిపోదాం అని చెప్పి వెతుకుతూ ఉంటది. మన జాన్ గడు ఇప్పుడు లెఫ్ట్ కి వెళ్ళి రైట్ కి తిరగగానే ఇప్పుడు కనిపించింది. ఇటు రాగానే ఇసబెల్లా, ఎవడో నువ్వు ఎలా ఉన్నావు, నువ్వు కూడా చదువుకొని సాగకుండా ఈ సంతకాలన్నీ చేసేసి వచ్చావా ఏంటంటే, అప్పుడే మన జాన్ గడు, కాదండి మీ అయ్య ఊళ్ళో పాంప్లెట్లు మొత్తం పంచి చచ్చాడు, మిమ్మల్ని కానీ తెస్తే మిమ్మల్ని ఇచ్చి పెళ్లి చేసేస్తామని చెప్పాడు, ఊళ్ళో సగం మంది అదే పనిలో ఉన్నారు, నేను మిమ్మల్ని విడిపిస్తా అని చెప్పి అది పగలగొట్టడానికి ట్రై చేస్తాడు. ఈవిడేమో రే ఎడ్డి ట్రై చేసినంత వరకు చాలు కానీ అది రాదు, అది శపించబడిన తాళాలు. అప్పుడే వీడు, మీరు అసలు బయటకు రామాకండి, నేను మిమ్మల్ని కాపాడతా అని చెప్పి వెళ్ళిపోతాడు. ఎట్టొచ్చిద్దా వీడు బయటికి, తాళం వాడట్లేదంటే. నెక్స్ట్ వీళ్ళు చూస్తే మహల్లో తిరుగుతూ ఉంటారు. వీళ్ళలా మహల్లో చాలా సేపు తిరుగుతూ ఉంటాయి, ఎంత తిరిగినా ఇక్కడెక్కడ తిరుగుతున్నట్టు అనిపిస్తూ ఉంటది వీళ్ళకి. మామూలుగా మనం ఏమనుకుంటామో ఖచ్చితంగా వాడు మ్యాజిక్ ఏదో చేశాడు దానివల్ల ఎక్కడెక్కడ తిరుగుతున్నట్టు వీళ్ళకి అనిపిస్తుంది అని అంటది. కాదు, యాక్చువల్లీ ఇంకా సేపు సినిమా చూసాక నాకు అర్థమైంది, ఒక్క అక్కడ ఉంది 3 గదులే అండి, ఇటు నుంచి పోతే అటు వస్తుంది, అటు నుంచి పోతే ఇటు వస్తుంది, ఇంతకు మించి అక్కడ రూమ్స్ ఏం లేవు వాళ్ళు వెళ్ళి చూడడానికి కూడా, అట్లీస్ట్ షూట్ చేయడానికి కూడా ఏం లేవు. చూపించినప్పుడే బయట నుంచి పెద్ద మహల్ పెద్ద కోట ఉన్నట్టు చూపిస్తాడు, కానీ ఇక్కడ చూస్తే ఏడాడే తిరుగుతుంటారు, అక్కడ అంతమించి ప్లేస్ లేదు. బాహుబలి బడ్జెట్ కాదు కదా, తప్పేం లేదు వాళ్ళది. అలా కాసేపు ఇటు తిరిగితే ఈడు కూడా వచ్చేసి ఉంటాడు. ఇంకా ఆ డ్వార్ఫ్ ఇంకా మ్యాజికల్ చేసే ముసలోడు ఈడు కూడా వస్తాడు. ఈడేం డబ్ల్యూడబ్ల్యూ బెల్ట్ పెట్టుకుని వచ్చాడు, ప్రిన్సెస్ మేము ఎత్తబోతాం అని చెప్పి వీళ్ళంటే ఈడేమో ఎత్తకపోండి ఎత్తుకుని వెళ్ళిపోండి, నేను ఇక్కడ మ్యాజికల్ చేసుకుంటూ సంఖలోంచి పావుదాలు తీసుకుంటుంటాను, మీకు అంత సీన్ లేదు, అంత ఈజీగా ప్రిన్సెస్ నేను ఇవ్వను, అయితే మీకు ఒక కింగ్డమ్ నేమ్ చెప్పి ఆ కింగ్డమ్ లో ఒక విచ్చు మంత్రగత్తె ఉంటుంది, ఆ మంత్రగత్తె మెడలో ఒక లాకెట్ ఉంటుంది, అది కానీ నాకు తెచ్చిస్తే ఎవడు తెచ్చిస్తే వాడికి ప్రిన్సెస్ ఇజబెల్లాని ఇచ్చి పంపించేస్తా అని అంటాడు. ఈ సైన్యాధిపతి ఏమో ఇంత బొక్కల వేషాలు వేసేబల్ నేను లేపేసి పక్క గదిలో ఉన్న ఇసబెల్లాని తీసుకుని వెళ్ళిపోతే పని అయిపోయింది అని అంటాడు. ఈడేమో సరే ట్రై చేయి అంటాడు. ముందు బక్కోని పంపిస్తాడు, నెక్స్ట్ వీడే వస్తాడు. మంత్రశక్తులు ఉన్నాయి కదా, మ్యాజిక్ శక్తులు, అందుకే ఆపలేకపోతున్నాడు. ఇప్పుడు వీళ్ళు అలా ఆ ప్లేస్ కి వెళ్దాం అని చెప్పి కింగ్డమ్ దగ్గరికి వెళ్దాం అనుకుంటే దారిలో ముసలోడు కనిపిస్తాడు. ఆ ముసలోడు వీళ్ళందరిని ఆపి, నాకు తెలుసు మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఇప్పుడు దాకా అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరు వెనక్కి తిరిగి రాలేదు అని అంటాడు. అప్పుడే జాన్ దగ్గరికి వచ్చి, ముసలోడు అసలు మేము ఎక్కడికి వెళ్తాం నీకెట్ట తెలుసా, ఎన్ని ఎవడు అడిగాడు నీకు, అసలు ఎవడు చెప్పాడు, ముసలోడు ఏమో అడ్వైజ్ ఇచ్చినప్పుడు తీసుకోకుండా ఇదేంటి స్వామి నాకు, సరే ఫీల్ అవ్వక ఎటు పోవాలి చెప్పంటే అటు పోవాలంటాడు. జాన్ గడేమో ఇప్పటికిప్పుడే కదా అటు
పోయినోడు ఎవడో మళ్ళీ తిరిగి రాలేదు, అందరు సచ్చోదుకున్నారు నాకు చెప్పావు, మళ్ళీ మాకు అటే బొమ్మని చెప్పి అట్ట చెప్తున్నావు ఏంటి, ఏంది నీకు వ్యాపారం అయిపోయింది ఏంది అని చెప్పగానే ముసవాడు నువ్వు పోతే పో లేకపోతే లేదు, ఏందిగా నాకు ఇట్ట తగులుకున్నావు, మంచోళ్ళ ఉన్నావు, 4 మంచి మాటలు చెప్దాం అనుకుంటే సరే చెప్పమంటాడు. అదేంటంటే మీరు వెళ్లే దారిలో చాలా కనిపిస్తాయి, అవన్నీ నిజాలు కాదు, మొత్తం అంతా నీ భ్రమలో ఏవేవో కనిపిస్తాయి, అలాగని ఇప్పుడు భ్రమ దగ్గరికి వెళ్ళామనుకో దాని లోపలికి ఆ భ్రమలోకి మీరు వెళ్ళిపోతారు, లాస్ట్ కి మీ బతుకు బస్ స్టాండ్ అవుద్ది అని చెప్తాడు. అందరూ ఓకే చెప్తారు. మనం ముచ్చుమేసాడు వచ్చి ఇంకేమైనా చెప్పాలా అంటే ముసలోడు నా దగ్గర చెప్పడానికి ఏం లేదంటాడు. ఈడేమో ఏం లేకపోతే బెడ్ మొక్క ఉందిగా తీసుకుని వెళ్తా అని చెప్పి లాక్కెళ్ళిపోతాడు. ఈడు నాకు అర్థం కాడు. వీళ్ళు ఇలా వెళ్తూ ఉంటే దారిలో నిజంగానే వీళ్ళకి ఎవరో అందమైన అమ్మాయిలు కనిపిస్తూ ఉంటారంట డాన్సులు వేస్తూ. అప్పుడే మూల ఈడు ఒకడు ఉంటాడు, ఇటు మాటలే ఉండవు, డైలాగ్లే ఉండవు, ఈ టెంప్ట్ అయిపోతుంటాడు. జాన్ గారు అప్పుడే ఆపి నువ్వు టెంప్ట్ అవుతున్నావు అంట, పో నువ్వు పో, అసలు ఒక వాట తగ్గింది మాకు నువ్వు వెళ్ళిపో అని చెప్పంటే అమ్మ నేను వెళ్ళని చెప్పి వచ్చేస్తాడు. ఇంకొంచెం ముందుకెళ్ళాక సైన్యాధిపతి ఉంటాడు కదా, ఈయన ఒకటి ఛాలెంజ్ చేస్తాడు. అదే నాకు యుద్ధం కాదు బొక్క కాదు, నీకు అంత సీన్ లేదా, బొచ్చు చూడు మొలకంపలాగా ఎట్టబించావు, దమ్ముంటే వచ్చి నాతో ఫైట్ చేయని చెప్పి అంటాడు. ఇదంతా భ్రమ అంట. భ్రమ అంటే ఏందయ్యా అది, ఏం భ్రమ అసలు అది, ఈడొచ్చి ఈడు ఛాలెంజ్ చేస్తాడంట. అసలు ఆ ఎఫెక్ట్ ఏందోడి మీద అమీర్పేటలో ఎడిటింగ్ చేయించున్నా ఇంకా బాగా చేసి ఉండేవాళ్ళు. భ్రమ అని చెప్పడానికి మొహన్ లైట్ సాగదీసినట్టు ఏంటి అసలు అది. మ్యాటర్ ఏంటంటే సైన్యాధిపతి మ్యాక్స్ గారు ఉన్నాడు కదా, ఈడికి కూడా టెంప్ట్ అయిపోతున్నాడు. అదే యుద్ధం చేయడానికి దమ్ముంటుందా అనగానే ఈడితో టెంప్ట్ అయిపోయి నేను వెళ్తా అంటుంటాడు, ఫైట్ చేస్తాను ఇలా కొడుకు ఎలాగో ఆపేసి. ఏంది చదువు సంధి లేకపోతే ఎట్లా తయారవుతుంది, అర్థమవుతుందా నీకు, బయట మొసోడు చెప్పి వచ్చాడు కదా భ్రమ ఇదంతా అని కన్విన్స్ చేసి లాక్కబాతాడు. ఇలా నడుచుకొని వెళ్తూ ఉంటే ఒక టైంకి ఏమైంది, కొంతమంది అదే ముచ్చు మేసలోడికి వీళ్ళంతా పార్టీ చేస్తున్నట్టు ఇక్కడ ఏదో అవుతున్నట్టు కనిపిస్తుంది, మందు తాగుతున్నారు తింటున్నారు, ఏదైనా భ్రమ ఉంటది కానీ పార్టీ అనేది భ్రమ ఉండదు. ఆ మందు చూడు ఆ ఫుడ్ చూడు నేను పోతా నుంచి ఈడు అందులోకి వెళ్ళిపోతాడు, ఆ భ్రమలోకి వెళ్ళిపోతాడంట. ఇంకా ఇంకొంచెం ముందుకెళ్తే వజ్రాలు గోల్డ్ డైమండ్స్ ఏవో కనిపిస్తాయంట, మొత్తం కోటిలో కొన్న సరుకే. ఇలా పోతూ ఉంటే అందరిని కాపాడాడు కానీ ఇలా బాబుని కాపాడలేకపోతాడు. ఆ బండోడు మళ్ళీ వచ్చి చెయ్యి యుద్ధం చెయ్యి నాతో అనగానే ఇంకా భ్రమాలైతే బొక్క అయితే యుద్ధమే అని చెప్పి అలా లోపలికి వెళ్ళిపోయి వాడితో పాటు యుద్ధం చేస్తా ఉంటాడు. ఒకసారి అందులోకి వెళ్తే బయటకు రాలేదంట. లాస్ట్ కి వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఆ రాజ్యం దాకా వెళ్ళిపోతాడు. మంత్రగత్తె ఉంటది, మెడలో లాకెట్ ఉంటది అని చెప్పాడు కదా, ఇల్లు చూడగానే మంత్రగత్తె అద్భుతంగా చూపించగానే ఇదే నమ్మ లాకెట్ చూడండి అంతా చూడండి, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతాదేమో, అలాంటిది ఏం లేదు చూడండి ఇదే అని చెప్పి లాకెట్ అందరూ చూపించి మెడలో వేసుకుంటది అమ్మగారు. అప్పుడే జాన్ గాడు వాడు మంత్రగత్తె అన్నాడు, ఈవిడేందుకు కత్తిలా ఉందని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఇడు వెనక నుంచి వెళ్ళి ఆవిడ పొడి చేసి లాకెట్ లాక్కొని వెళ్ళిపోతాడు. ఇడు అక్కడే జాన్ గారి దగ్గరికి వెళ్ళి ఏంటి మేడం మీరు చూడడానికి సూపర్ ఉన్నారు, వాడేమో మంత్రగత్తె అది ఇది సోదని చెప్పాడు. ఇంకో పక్క మీరు ఏదో పెద్ద పొద్దున్న మేడ మీద జుత్తా వేసుకొని వచ్చినట్టు అటు ఇటు అవుతుంటే వాడు వెనక నుంచి పొడి చేసి లాక్కొని వెళ్ళిపోయాడు. మీరైతే కనీసం చూడ కూడా చూడలేదు, వాడు నేను చేయని కూడా చేయలేదు, ఆ మంత్రగాడు మీ దగ్గర లాక్కొని రమ్మన్నాడు అని చెప్పి మ్యాటర్ అంతా చెప్తాడు. అప్పుడే ఇవిడ ఎవడో ఇందాక మంత్రగత్తె అంటున్నావు, నేను దేవతని దేవకన్యని, ఈ కింగ్డమ్ అంతా నాదే అంటుంది. ఈడేమో కింగ్డమ్ అంటే కింగ్ లేకపోయినా కనీసం జనాలన్నీ ఉండి సావాలి కదండి, అడవిలో మూల కూర్చొని ఆడేసుకుంటూ కింగ్డమ్ అంటారేంటి. అప్పుడే ఇవిడ చెప్పిద్ది ఆ మంత్రగాడు ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాడు ఆ లాకెట్ కోసం, ఒకసారి తిరణాలు అలాగే కొట్టాడని ట్రై చేస్తే మా బాబు పట్టుకొని వాడు చెయ్య కొట్టాడు, అప్పటి నుంచి వాడు ఆ లాకెట్ ని పట్టుకోలేకపోతున్నాడు, అందుకే మిమ్మల్ని పంపించాడు, అది కానీ వాడికి దక్కిందంటే ప్రపంచంలో వాడిని ఎవడు ఆపలేడు. జాన్ వాడిని ఎలాగైనా ఆపాలని చెప్పి ఇంక వెళ్దాం అనుకుంటాడు. కానీ వెళ్లే ముందు నేను ఇప్పుడు వెళ్తున్నాను కానీ మీకు అసలే పాపం చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్నట్టున్నాయి, ఎట్లా అంటే ఈవిడ నన్ను కాపాడడానికి ఎంతో మంది దేవకన్యలు జలకన్యలు దేవదూతలు ఇక్కడికి వస్తారంటే ఈడేమో మనకి ఇప్పుడు అంత బడ్జెట్ లేదు కదా అని అంటాడు. అప్పుడు ఈవిడ కూడా పోగా పక్క తెచ్చాడు ఎక్కడి నుంచి ఎవడో ఒక పెట్టే ఉంటాడు ఎంతో కొంత బడ్జెట్ తో, నువ్వు పోయి ముందు నా పని చెప్పి అంటుంది. ఈడు కూడా ఇంకా కవచాలు అవన్నీ పేసి ఈత కొట్టుకుంటే వెళ్తాడు. అంటే ఈడు మునిగే ఛాన్స్ లేదు కానీ వాడు వెయిట్ కి ఆ కవచం బదుకు ఖచ్చితంగా మునిగిపోతాడు. లోపలికి వెళ్ళగానే ఇడు ఒకటే ఉంటది, ఆ మెట్లెక్కి బావాలి లేదా కింద నుంచి చుట్టూ బావాలి, రెండే దారులు ఉంటాయి, ఎటు పోయినా సరే అదే ప్లేస్. అందుకే మహల్లో ఇడు ఏడాడే కనిపిస్తా ఉంటాడు. ఈడు లాకెట్ తెచ్చేసి ఉంటాడు, జాన్ కూడా ఈ గ్యాప్ లో ఇక్కడికి వచ్చేసి ఉంటాడు. కానీ మనోడిని మళ్ళీ సేమ్ అదే మ్యాజిక్ యూజ్ చేసి ఆపేస్తాడు. రౌండ్ నిప్పండిస్తాడు, ఒక చిన్న సింపుల్ జంప్ ఇటు నుంచి అటు ఫస్ట్ క్లాస్ పిల్లోడు వేస్తాడు, ఇటు నుంచి అటు జంప్, వీళ్ళు మంటలు ఎక్కబోతుంటాడు. అయితే ఈడు ఇప్పుడు లాకెట్ తేగానే ఆ లాకెట్ ని ఎదురుగా ఉన్న నిప్పులో పడేయమ్మా అని అంటాడు. ఏసే ముందు అదే నాకు ప్రిన్సెస్ ఇస్తా అన్నావు కదా అని అంటే నీకే ప్రిన్సెస్ నీకే ఎత్తుకెళ్ళిపోదు లేదా బాబు ముందు అది అక్కడ పడే అనగానే ఓకే అని చెప్పి ఇందులో పడేస్తాడు. అందులో ఏగానే వాడు ఇంకా కుక్క నవ్వినట్టే మంత్రగాడు కీ నవ్వుతా ఉంటాడు. దాని తర్వాత ఆవిడేమి మంత్రగత్తె కాదు ఆ దేవదూత, నిజానికి దేవదూత ధరించిన లాకెట్ తీసుకొని వచ్చావు, ఇదంతా నేను కావాలని చేయించాను, ఈ లాకెట్ ఆ నిప్పులో పడి మొత్తం కరిగిపోగానే ఆ దేవదూత శక్తులన్నీ నాకు వచ్చేస్తాయి. కట్ చేస్తాడు సైడ్ ఆ దేవకన్యని చూస్తే నిజంగానే చాలా మంది దేవదూతలు లేడీస్ బ్యాచ్ చాలా మంది వచ్చి ఉంటారు. కొంచెం బడ్జెట్ నిజంగానే పెరిగినట్టుంది క్లైమాక్స్ వచ్చేటప్పటికి. అయితే అప్పుడే పాపం కూడా నొప్పితే బేని గట్టి కలిసిద్ది. ఆ ఎంత గట్టి కలిసిద్ది అంటే ఆ మ్యాక్స్ గడు సైన్యాధిపతుల్లా వాడు ఇంకా భ్రమలోంచి బయటకు అప్పుడు వస్తాడంట, ఇప్పుడు దాకా ఫైట్ చేస్తూ ఉన్నాడు. ఆ అదుపు విని బయటకు వచ్చేస్తాడు. ఇటు సైడ్ వీడిని చూస్తే ఆ నిప్పులా దేశాక సొల్లు చెప్తూనే ఉంటాడు, ఇందాక వచ్చిన ముసలోడు నేనే, హెల్ప్ చేసింది నేనే, ఆ మేసం చచ్చి ఆ బిడ్డ ఎత్తకపోయాడు, నేను ఈ లాకెట్ ని పట్టుకోలేను, ఇదంతా చెప్తూ ఉంటే వీడు ఆపి ఓ నీ ముసలు చచ్చినోడా నీ ఎదొకదిలని నాకెందుకు, ఇవన్నీ నీ మనవాళ్ళు మనవాళ్ళకి వాళ్ళకి నైట్ టైం చెప్పుకోపో, లాకెట్ తెచ్చిచ్చాను నువ్వు అమ్మాయిని అప్పగిస్తా అన్నావు, ఇచ్చా అంటే నేను పోతాను, కావాలంటే దాని తర్వాత మొత్తం వాట్సాప్ లో రికార్డ్ చేసి పంపించి వింటాను అని అంటాడు. అప్పుడే వీడు నువ్వు నన్ను నమ్మేవంటవా, నా మోహన్ చూస్తే ఇటు సైడ్ అయినా నమ్మేలా కనిపిస్తుంది, అసలు నేను యూజ్ చేసుకున్నాను, నేను ఇప్పుడు గోదాంలా చేంజ్ చేసేస్తాను చెప్పి ఒక గోదాంలా
మళ్ళీ చేంజ్ చేసేస్తాడు. అప్పుడే వీడు ఇంకా ఇజబెల్లా దగ్గరికి వచ్చి అమ్మ ఇజబెల్లా మనం పోదామా ఇప్పుడు ఎక్కడికైనా అంటది. అదే మీ బాబు పెట్టాడు కదా మొన్న 4 పాంప్లెట్లు కూడా చూశాను నిన్ను తీసుకొస్తే నేను ఇచ్చేస్తా అన్నాడు రాజ్యం ఇస్తాడు పద అని అంటుంది. అప్పుడే ఇవిడ ముసలి నీకు మతిమలుపు ఏమైనా ఉందా అసలు టాబ్లెట్ ఏమైనా కావాలా నీకు ఎప్పుడు చెప్పాను నేను వస్తానని చెప్పి నేను ఒప్పుకునేదాకా లోపలే పెడతా అన్నావు కదా నేను ఒప్పుకున్నానే ఏంది అని అంటే ముసలోడు నాకు అంత టైం లేదు అంత సీన్ లేదు ఆగలేకపోతున్నాను నువ్వు గానీ ఒప్పుకోలేదు అనుకో ఇప్పుడు అది పక్కోడు చూడు వాడిని లేపు పడేస్తాను నేను అని వాడిని పైకి కిందకి పైకి గాలిలో ఎగరేసి అంతా ఉంటాడు. ఇంకొంచెం గాలి వచ్చినా గాలికి ఎగిరిపోయేలా ఉన్నాడు. దాంతో ఈ అమ్మాయి నో అలా చెయ్యొద్దు వాడిని నా బక్కోడు నాకు కావాలి అని అంటుంది. ఈయన మళ్ళీ కలిసింది ఓన్లీ 1 టైమే లిటరల్లీ 1 టైం అలా కలిసింది ఇంట్లో ప్రేమలో పడిపోయింది. మళ్ళీ ఏం చేయమంటారు వాడికి అంతా ఇప్పుడు స్క్రిప్ట్ లేదు బడ్జెట్ లేదు టైం లేదు ఇప్పుడు మళ్ళీ ఇలా ప్రేమ స్టోరీ చూపించాలంటే కొంచెం పెద్దది అయిపోయింది బడ్జెట్ పెంచాల్సి వస్తుంది వద్దు. సో ఈ గ్యాప్ లో ప్రేమలో పడిపోయింది. ఓకే నువ్వు వాడిని వదిలేసి ఇప్పుడు నీకేం కావాలి నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు అంతే కదా సరే పద పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉందా వాడిని వదిలే ఫస్ట్ అనగానే వాడిని వదిలేస్తాడు. ఈ అమ్మాయి వీడితో పాటు వచ్చేస్తుంది. అయితే అప్పుడే ఇవి దగ్గరికి సైన్యాధిపతి గారు వల్ల వాడు అలా వస్తాడు ఇక్కడ దాకా వచ్చి ఏందండి ఎంత గట్టిగా వస్తుంది ఆ సౌండ్ ఏంది అసలు చిన్నప్పుడు మైక్ గాని మింగేసావా ఏంది ఇంకొంచెం ఉంటే బ్రహ్మలోంచి బయటకు రావడం కాదు బ్రహ్మలోంచి పైకి పోయి ఉండేవాడు నేను ఈ బాధ ఏంది ఎందుకు వెళ్తున్నావు అంటే ఇప్పుడు దాకా జరిగిన విషయం మొత్తం చెప్పిద్ది. దాంతో పాటు వీళ్ళ అబ్బాయి ఆ జాన్ గారు కూడా ఇక్కడికి వచ్చాడన్న విషయం తెలిసిద్ది. ఆ మంత్రగాడు అది ఇది అని ఏదేదో చెప్పిద్ది. చెప్పినంత వరకు అసలు ఇప్పుడు ఏం చేయాలి చెప్పంటే ఆ మంత్రగాడు ఉన్నాడు కదా వాడు ముందు మంట వేసుకొని కూర్చుంటాడు భోగి మంట ఒకటి వేసాడు వాడి మంటల శక్తి అంత మొత్తం మంట శక్తి గాడు ఆ వెనకాల ఏవో దీపాలు పెట్టాడు వీడు నిప్పు శక్తితో పనిచేస్తానని చెప్పడానికి ఇట్లాంటి యాదవ ఎఫెక్ట్లు అన్ని పెట్టాడు. నువ్వు సింపుల్ గా చేయాల్సింది ఏం లేదు అక్కడ ఎదురుగా మంట కనిపిస్తుంది కదా పెద్ద మంట ఆ లాకెట్ కూడా అందులో పడేశాడు ఆ మంట ఆపిస్తే చాలు. వీడు అంతేనా ఏముంది ఇక్కడ నీళ్ళు ఉన్నాయి కదా నీళ్ళు బాటిల్ వేసేయండి నేను ఇలా నీళ్ళు అందులో పోసేస్తా మంట ఆగిపోయింది అంటాడు. అప్పుడే ఇవిడ మామూలు నీళ్ళతో మనం దాన్ని ఆపలేము మ్యాజిక్ చేసిన నీళ్లు చాలా ఉన్నాయి మా దగ్గర ఇదిగో ఈ నీళ్లు తీసుకొని పో ఈ నీళ్లు కానీ అందులో పోసామంటే మంట ఆగిపోయింది శక్తులు కూడా అన్ని పోతాయని చెప్తుంది. ఇందాక ఏం పీగుతున్నట్టు మళ్ళా అంటే మన జాన్ గాడు వచ్చాడు నిన్ను కాపాడుతా అని చెప్పి వెళ్ళాడు అదేదో వీడికి ఇచ్చుంటే ఈ పాటి కూడా పోయి ఆ నీళ్ళలో పోసిండే కూడా పని అయిపోయేది. ఎందుకు ఆగింది ఇలా ఫ్రెండ్స్ అంతా వస్తారు ఫ్రెండ్స్ అంతాతో కిట్టి పార్టీ డిస్కషన్స్ అన్ని అయ్యాక అప్పుడు డిసైడ్ అవుదాం అనుకుందా మంట ఆపాలా వద్దని. ఆ బక్కోడు ఎంత ఆవేశంగా నేను కాపాడుతా అని చెప్పి ఈత కొట్టుకుంటూ పోయాడు నీళ్ళలో నుంచి పోయి పోసేవాడు కదా అయిపోయిండేది. అలా మాట్లాడుతూ ఉన్నప్పుడు సడన్ గా ఇవిడ మాయమైపోద్ది. ఏమైందంటే ఇటు చూస్తాం ఇవిడ మాయమైపోయి మంత్రగాడు వల్ల ఈడి దగ్గరకు వచ్చింది. ఎందుకు తెచ్చాడంటే నాకు తెలియదు వాడికి కూడా తెలియదు. ఇంకా కట్టేసి ఇదిగో మొత్తం కరిగిపోగానే నీ శక్తులన్నీ నాకు వచ్చేస్తాయి చిన్నప్పుడు లాకెట్ లాగే అని చెప్పి మీ బాబు చేత నన్ను కొట్టించావు కదా నీ బాబు నన్ను కొట్టడం కాకుండా నా పిక్కలు కూడా కొదిలేసాడు ఇప్పుడు చూడు ఏమైద్దా అని చెప్పి ఇంకా అమ్మాయిని అక్కడే పెట్టేసి ఇజబెల్లాని తీసుకుని వెళ్ళిపోతుంటాడు. పెళ్లి ఒప్పుకుందిగా ఈ అమ్మాయి అడిగిద్ది అలా వెళ్తూ నా జాన్ నా ప్రేమికుడిని వదిలేస్తా అన్నావు కదా వాడు ఏడంటే అదిగో చూడు ఆ మూలే వదిలేసాను ఆడే ఎడవిలో పడున్నాడు అని చెప్పి చూపిస్తాడు. మన జాన్ గడు సర్లే నడుచుకుంటా పోదాం అని చెప్పి అలా నడుస్తూ ఉంటే సడన్ గా ఒక కుక్క వచ్చి ఈడి మీద పడి కొడుకుద్ది. ఈడు ఆ కుక్కను చూసి ఏందిగా ఈ కుక్క సంబంధం లేకుండా ఎంత మంచి కుక్క ఏడుంది ఇదే నా ఎంట పడుతుంది ఏంది అని ఇడిపించుకుంటూ దాని మెడలో బెల్ట్ లా ఉంటది కదా పట్టా బెల్ట్ లాగుతాడు. బెల్ట్ పీక్గానే సడన్ గా వాడు చిన్నప్పుడు స్కూల్కి వెళ్లకుండా సైన్ చేసేసాడే వాడిలా చేంజ్ అయిపోతాడు. ఇంకో పక్క చూస్తే వాళ్ళ రాజ్యానికి వెళ్ళిపోయి వీడు వాళ్ళ కూతురు కూడా ఇచ్చేసి ఉంటాడు. ఇంకా కింగ్ వాళ్ళ ముగ్గురు సైన్యం మొత్తం అంతా పిచ్చ హ్యాపీ అయిపోద్ది. మళ్ళీ మేము అక్కడ వెళ్ళి ఏం చేయాల్సి వచ్చిద్దా అని చెప్పి వాళ్ళ బాధ. గుండుగాడు పిచ్చ హ్యాపీ ఉంటాడు. అసలు ఈడు హ్యాపీ ఎందుకు అవుతున్నాడు వచ్చిన వాళ్ళకి మళ్ళీ ఇచ్చి పంపించేస్తున్నాడు ఈడు మళ్ళీ హ్యాపీ అవుతున్నాడు. నువ్వు అసలు మాయం ఎలా అయ్యావమ్మా ఏమైంది అది అని చెప్పి అడుగుతూ ఉంటే ఈ అమ్మాయి అబ్బాయి నాకేం గుర్తులేదు నేను డిస్టర్బ్ చేయమాక అసలు ఈ టైంలో ఆ మొసలు చచ్చినోడు ఏదో డైలాగ్ వేస్తాడు ముందు అడు దేవపో అని చెప్పి అంటుంది. వాళ్ళ డాడీ కూడా ఓకే అని చెప్పి అడు చూస్తాడు. అంటే మాట ఇచ్చింది కదా నా జాన్ కోసం నేను ఏదన్నా చేస్తానని చెప్పి. అప్పుడే ముసలోడు కూడా వచ్చి నేనే నిన్ను కాపాడాను అది ఈ అమ్మాయిని కాపాడాను నువ్వు మాట ఇచ్చావుగా ఇచ్చినట్టే నీ కూతురు నాకు ఇచ్చే పెళ్లి చేసాయంటే ఇడు ఓకే అంటాడు గుండుగాడు. అంటే సగం రాజ్యం ఇస్తాను అని చెప్పి చాలా మంది ట్రై చేస్తారు కదా అమ్మాయిని చేసేస్తా అన్నాడు ఇదేం టెంప్టింగ్. అయితే ఇంకో పక్క వెళ్ళని చూస్తే వీళ్ళు ఇటు పద మన ఇద్దరిని దాటేసి వెళ్దామంటే ఈడేమో 1000 సంవత్సరాలు కూడా సైన్ చేశానయ్యా మామూలు బాండ్ కాదు నేను వెళ్ళలేను ఇక్కడ నుంచి అని అనగానే జాన్ గడికి ఒక ఐడియా వచ్చి మెడలో బెల్ట్ వల్ల కుక్క పట్టా మళ్ళీ వేస్తాడు. మేబీ నువ్వు రాలేవేమో కానీ కుక్క ఏమో ప్లేస్ దాటి రాగలదేమో ట్రై చేయని చెప్పి ట్రై చేస్తాడు. చేంజ్ చేస్తే నిజంగానే వాడు అది దాటేసి వచ్చేస్తాడు శాపం అంతా పోయిందంట. సో సంతకం బొక్కే అయితే ఇప్పుడు ఇటు పక్క చూస్తే పెళ్లి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి. పెళ్లి స్టార్ట్ అవగానే మనోడు ఒక్కసారిగా వచ్చి ఆపండి అంటాడు. ఇదేం పెళ్లి లేదు మహల్ అనుకుంటున్నాడు ఇంకేమనుకుంటా లటకాల లోపల కట్టి వచ్చాడు. అసలు ఎంత తక్కువ గ్యాప్ ఏడకెట్టి వచ్చాడు అందరం అంతకల్లా ఉన్నది సినిమాలో పరిగెత్తుకుంటూ వచ్చి మ్యాటర్ మొత్తం చెప్తాడు. మొసలు చచ్చినాడు మామూలు కాదు ఇటు గాలోడు ఈ అమ్మాయిని కిడ్నాప్ చేసింది ఈడే. ఈ మొసలు చచ్చినోడు ఈ అమ్మాయిని కిడ్నాప్ చేశాడు. ఈ గుండు చచ్చినోడు ఎలాగో అమ్మాయిని తీసుకొని వచ్చిన వాళ్ళని ఈ అమ్మాయిని ఇచ్చేస్తా అని చెప్పాడు కదా అందుకే వాడు కాపాడి చచ్చాడు. అడు తిప్పి తెక్క చచ్చిందేమో నా కోసం ఈయన పెళ్లి చేసుకుంటా అంటుంది. మొత్తం తెక్కల ఫ్యామిలీ లాగా ఉంది మిమ్మల్ని కాపాడడానికి నేను తిరిగి చేస్తాను చూడండి నాకు ఉండాలి ఫస్ట్. ఇదంతా వినగానే అబ్బో చాలా కన్ఫ్యూజన్ గా ఉంది. గుండోడు ముందు మంత్రగాడిని చంపేయండి అని అంటాడు. వాళ్ళ 4 సైన్యం వస్తాడు. ఒక్కడంటే ఒక్కడికైనా కత్తి పట్టుకోవడానికి ఉన్నట్టుందా అంత మంది వచ్చే కత్తి ఊగతా ఉంటది ఏమన్నా పట్టుకోగలుగుతున్నదా. మొసడు మ్యాజిక్ యూజ్ చేస్తా ఉంటే అప్పుడే బక్కోడు వచ్చి నువ్వు నిజంగానే ఒక యుద్ధ వీరుడు అయితే నాతో ఫైట్ చేయి ఈడు ఒప్పేసుకుంటాడు. అంటే మ్యాజిక్ యూజ్ చేయనని చెప్పి వచ్చి అప్పటికి మ్యాజిక్ యూజ్ చేసి ఈయన కొడతాడు అనమాట. ఈ మొసడు మాట ఎందుకు ముందు బక్కోడు అనాలి. ఈ గ్యాప్ లో మన సైన్యాధిపతి ఆ నీళ్లు తీసుకుని వచ్చేస్తాడు ఇక్కడికి. చాలా టైం పెట్టినట్టుంది వీడికి. ఏదైతే ఏమైంది
వాటర్ తీసుకొస్తాడు, అందులో పడేస్తాడు. మంట నిజంగానే ఆగిపోయింది. ఇప్పుడు ఆ లాకెట్ తీసుకెళ్లి ఆవిడ మెడలో వేసేస్తాడు. ఎందుకయ్యా లాకెట్ అలా మెడలో వేయడం, ఎవడో మొత్తం చూపిస్తుంది ఏందో, ఇదిగో ఇది ఏడే ఉంది, ఎవడ కావంటే వాడు తీసుకెళ్ళిపోండి అని చెప్పి. అంత ఇంపార్టెంట్ అసలు మెడలో ఎందుకు వేసుకుంది, ఎవడో ఏడో దాచిపెట్టుకోవచ్చు కదా. ఇప్పుడైతే ఇటు లేచి మళ్ళీ ఫైట్ చేయంటాడు. ఈసారి మ్యాజిక్ పని చేయదుగా, మంట ఆగిపోయింది. ఇప్పుడు ఫైట్ చేయడానికి వెళ్తాడు. క్లైమాక్స్ ఫైట్ ఎంత అద్భుతంగా అయిద్దంటే ఇడు అలా వెళ్ళి ఆ కత్తిని అలా అంటాడు అంతే. మోసోడు వెళ్ళి ఆడే వెనక పడిపోతాడు. కొంచెం ఓపిక ఉండి పెట్టుకుని సావచ్చు కదా. ఇదేం క్లైమాక్స్ ఫైట్, టచ్ అవగానే పడిపోయినట్టుంది. ఇప్పుడు అప్పుడే వెంటనే వెళ్ళి మెడలో వేసిన పట్టి వేసేస్తాడు. ఇప్పుడు ఈడికి కుక్కలా చేంజ్ అయిపోతాడు. అంతే, అక్కడ సినిమా అయిపోయింది. ఏముంది, వీళ్ళిద్దరు కలిసిపోతారు. రాజ్యం మొత్తం ఇడికి వచ్చేసింది. సైన్యాధిపతి వస్తాడు. ఇంకోటి వచ్చి ఈ రాజ్యం నాది, నీ కూతురు నా కొడుకు అని చెప్పి అంటాడు. అక్కడ సినిమా అయిపోద్ది. వీడియో వేస్తే లైక్ చేయడం మర్చిపోద్ది. కొంచెం బాగా వింత సినిమాలు ఏమైనా ఉంటే చెప్పండి, చేద్దాం. అందరూ చూసేసిన సినిమాలు వద్దు. వీడియో వేస్తే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, లేకపోతే మన వీడియోస్ నోటిఫికేషన్ మీకు రావు. థ్యాంక్ యూ.